పాట పాడడానికి ఆరాధన చేయడానికి వ్యత్యాసము మీరు ఎప్పుడైనా గమనించారా? పాట పాడడానికి అందమైన పదాలతో పల్లవి చరణం రాయగలిగే ఒక రచయిత, చక్కటి ట్యూన్ కట్టగలిగే ఒక మ్యూజిక్ డైరెక్టరు, వినసొంపుగా ఉన్నటువంటి గొంతు కలిగినటువంటి ఒక సింగరు, వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్లో వాయిద్యాలు వాయించగలిగే మ్యూజిషియన్స్ ఉంటే చాలు. కానీ ఆరాధన చేయాలి అంటే అది ఆత్మలో మాత్రమే చేయాలి. అప్పుడే అది సత్యమైన ఆరాధన అవుతుంది. ఆత్మతో ఆరాధన చేయాలి అంటే ఒక మనిషి ఆత్మలో స్వాతంత్రం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సంపూర్ణమైనటువంటి ఆత్మతో, సత్యముతో తనను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించగలుగుతాడు. మీరందరూ ఆత్మలో స్వాతంత్రం పొందుకొని ఆత్మతో, సత్యముతో ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించాలని నేను కోరుకుంటున్నాను. గుర్తుంచుకోండి, తండ్రి అలాంటి వారి కొరకే పైనుంచి చూస్తున్నారు సుమా. గాడ్ బ్లెస్ యు ఆల్.